నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. ఈ స్వామిని దర్శించుకుంటే నిజంగా మనకి సర్పదోషాలు పోతూ ఉంటాయా? అలాగే 22 బావులుంటాయి గానీ, ఒక బావికి ఒకదానికి సంబంధం ఉండదా? ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే స్వామిని ప్రతిష్ఠించారా? శ్రీరాముడికి, హనుమకి జరిగిన వాగ్వాదం ఏమిటి? ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట అండి. ఇది జ్యోతిర్లింగాల సిరీస్‌లో ఫిఫ్త్ వీడియో అనమాట. ఫిఫ్త్ వీడియోలో మనకి 2 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాము. ఇంకా నాకు తెలిసి 3 వీడియోస్ రాబోతున్నాయి. సో, మిగతా వీడియోస్ అన్నీ కూడా మీకు చూడండి. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది రామేశ్వరంలో ఉన్న రామలింగేశ్వర స్వామి, అలాగే ఇక్కడ నాగేశ్వర లింగం. ఈ 2 లింగాలు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట అండి. సో, ఫస్ట్ అయితే మనం రామేశ్వరం గురించి మాట్లాడుకుందామండి. రామేశ్వరం పోయిన శనీశ్వరం పోదని ఒక సామెత ఉంటుంది కదా! చాలామంది రామేశ్వరం వెళ్ళాలి అంటే ఆహ్, కాశీ వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివంటూ ఏముండవండి. సో, రామేశ్వరం వెళ్ళొచ్చు, కాశీ వెళ్ళకపోయినా కూడా మనం రామేశ్వరం వెళ్ళొచ్చనమాట. సో, రామేశ్వరం వెళ్లి రామనాథ స్వామిని దర్శించుకోవచ్చు. అక్కడ తీర్థంలో స్నానం చేయొచ్చు. ఇలా ఎన్నో విషయాలు ఆ రామేశ్వరం దాగున్నాయన్నమాట అండి. సో, మనకిక్కడ స్వామి రామనాథ స్వామిగా కొలిపి ఉన్నారనమాట. రామనాథ అని ఎందుకు పిలిచారంటే సాక్షాత్తు మనకి శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క ఆఫ్టర్ రావణ సంహారం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రాహ్మ హత్య పాతకంగా చుట్టుకుంటుందని చెప్పేసి రాముడు బాధపడుతూ ఉంటే, దేవతలు అలాగే ఋషులందరూ కూడా కలిసి స్వామి నువ్విక్కడ శివలింగం ప్రతిష్ఠించు. ఎందుకంటే అప్పట్లో లింగం ప్రతిష్ఠించే పాపాలన్నీ కూడా పోతాయని నానుడనమాట. సో, అందుకే లింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠించమని అడిగారనమాట అండి. ఇప్పుడు వెంటనే హనుమకి ఆ స్వామి ఆదేశించారు. "నువ్వు వెళ్లి కైలాసంకి వెళ్లి లింగాన్ని తీసుకురా" అని చెప్తే, హనుమ వెళ్లి లింగం తీసుకొచ్చాడు. ముహూర్తం దాటిపోతే సీతాదేవి స్వయంగా తాను ఒక సైకత లింగాన్ని తయారు చేసి, ఆ లింగాన్ని అక్కడ పెట్టడం జరిగిందనమాట అండి. ఆ లింగాన్ని స్వామి పూజించి, దాన్ని ప్రతిష్ఠ చేసి లింగాన్ని పూజించారు. రేపు హనుమ వచ్చి బాధపడితే, "స్వామి నేను తెచ్చిన లింగం పూజనీయవి కాదా" అని బాధపడితే, స్వామి హనుమకు ఒక వరం ఇస్తారనమాట. నన్ను నా లింగాన్ని పూజించే ముందు నీవు ముందు నీ లింగం పూజించాలి. అంటే ఈ లింగం మనకి ఒక అగ్ని తీర్థం దగ్గర మనకి లింగం ఉంటుందనమాట. హనుమలింగం ఉంటుంది. సో, అక్కడ మనం ఫస్ట్ అభిషేకం చేసుకొని లోపలికి వెళ్ళాలనమాట అండి. ఫస్ట్ అయితే మనం 2 లింగాలు దర్శనం చేసుకోవచ్చు. మనకి హనుమలింగం, అలాగే రాముడు ప్రతిష్ఠించిన లింగం అని 2 లింగాలను దర్శనం చేసుకోవచ్చండి. సో, ఇలా మనకి మొత్తం మనకి రామేశ్వరంలో మనకి 22 బావులుంటాయన్నమాట. 22 బావులున్నా కూడా ఒక్కొక్క బావికి ఒక్కొక్క నీటికి సంబంధం ఉండదు. ఒక్కొక్క వాటర్ అంటే ఒక బావిలో నీళ్లు చప్పగా ఉంటే, ఇంకో బావిలో నీళ్లు తియ్యగా ఉంటాయి. ఇంకో బావికి డిఫరెంట్ టేస్ట్‌లో ఉంటాయన్నమాట అండి. ఈ 22 బావుల్లో ఎవరైతే స్నానం చేస్తూ ఉంటారో, ఈ సమస్త భూమండలంలో ఉన్న నదులన్నిటిలో కూడా ఒకేసారిగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందన్నమాట. సో, మనం ఒక టికెట్ ఉంటుంది. రూ. 200 టికెట్ అంతా ఉంటుంది. సో, టికెట్ తీసుకుని గనుక మన లోపల బావిలో కూడా స్నానం చేయగలిగితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటాయి బావిలో నీళ్ళు. మరీ చల్లగా ఉండవు, మరీ వేడిగా ఉండవు. గోరువెచ్చగా నీళ్లుంటాయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికన్నా ముందు మనం అగ్నితీర్థంలో స్నానం చేయాలి. బావుల్లో స్నానం చేసే ముందు మనం అగ్నితీర్థంలో స్నానం చేయాలన్నమాట. అగ్నితీర్థంలో స్నానం చేసి అక్కడ రామనాథ స్వామిని మనసారా ధ్యానించుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే బావులుంటాయండి. లోపల బావుల్లో మనం స్నానం చేసి తర్వాత స్వామిని దర్శించుకోవాలనమాట. ఇలా మొత్తం మనం గనక రామేశ్వరం మొత్తం ఈ యాత్ర చేస్తే కాశీ వెళ్లి వచ్చిన ఫలితం కూడా కలుగుతుందండి. సాక్షాత్ కైలాసంలో వచ్చిన లింగాన్ని మనం రామేశ్వరంలో ప్రతిష్ఠించాం కాబట్టి, కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు సాక్షాత్తుగా రామేశ్వరంలో వెలిసినారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడికి సాయంకాల సమయంలో శ్రీ మహావిష్ణువు తన ఒక అనుష్ఠానం చేసుకోవడానికి రామేశ్వరం వస్తారని చెప్పేసి చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనకి రామేశ్వరంలో ఎన్నో తీర్థాలు దర్శించుకోవచ్చండి. ఇక్కడ రామేశ్వరం నుంచి మనకి పంబం బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. పంబం బ్రిడ్జ్, అలాగే మండలం ఇవన్నీ కూడా మనకి రామేశ్వరంలో కనిపిస్తూ ఉంటాయండి. సో, మనం అందరికీ తెలిసింది కదా! రామేశ్వరం అంటే మనకి డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మస్థలం అని చెప్పొచ్చు. అక్కడ అబ్దుల్ కలాం గారి గురించి ఎన్నో మనకి రామేశ్వరంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఇండియాకి కంప్లీట్ ఎడ్జ్ పాయింట్ ధనుష్కోడి అది కూడా మనకి రామేశ్వరంలోనే చూసుకోవచ్చనమాట. సో, ఒక్కసారి మనం రామేశ్వరం వెళ్తే ఇవన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయండి. సో, మేము రామేశ్వరం వెళ్ళాము. సో, కానీ అప్పుడు వీడియోస్‌ని తీయలేకపోయాము. ఎందుకంటే అప్పుడు మనకు ఛానల్ వీడియోస్ తీసేంత అవైలబిలిటీ లేదు. వీడియోస్ తీయలేదు గానీ, బట్ మేము రామేశ్వరం వెళ్ళామండి. సో, మీకు మళ్ళీ వెళ్తే ఎప్పుడైనా మీకు వీడియో తీసి పెడతానులే. తర్వాత మనకి నాగేశ్వర లింగం. నాగేశ్వర లింగం దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయంటే, ఎప్పుడైనా రుణ బాధలు లేకపోతే విష సర్పాల నుంచి బాధలు ఉంటూ ఉంటాయి కదా! విషరోగాలు లైక్ క్యాన్సర్ అండ్ పోతే ఇంకా పాము కాటులు ఇవన్నీ రోగాలు ఉంటాయి కదా! సో, ఇలాంటి రోగాలన్నీ కూడా మనకి నాగేశ్వర లింగాన్ని దర్శించుకోవడం వల్ల పోతాయని చెప్పేసి మనకి ఈ యొక్క శివ మహాపురాణం చెప్తుంది. అలాగే ఈ రుద్ర సంహిత కూడా మనకి ఇంట్లో చెప్పడం జరిగిందనమాట అండి. ఇది మనకి దారుకావనం అనే ప్రదేశంలో మనకి గుజరాత్‌లో కనిపిస్తుందండి నాగేశ్వర లింగము.
ఇకపోతే నెక్స్ట్ మనకి ఈ క్షేత్రంలో విశ్వనాథుడిగా మనకి స్వామి కొలువై ఉంటాడండి. యొక్క విష వ్యాధులన్నీ కూడా మనకి పోవడానికి ఇక్కడ స్వామి నాగేశ్వరుడిగా సాక్షాత్తు నాగలోకం నుంచి ప్రతిష్ఠించిన లింగం అని కూడా చెప్పొచ్చనమాట ఈ లింగాన్ని. అంటే కొన్ని కొన్ని బుక్స్‌లో కొన్ని కొన్ని రకంగా ఉంటుందండి. టెంపుల్ గైడ్స్ వాటిల్లో ఈ యొక్క లింగం సాక్షాత్తు నాగలోకం నుంచి నాగకన్య నుంచి ప్రతిష్ఠించారని చెప్పేసి ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. అందుకే విష సర్పాల వ్యాధులు కూడా పోతాయని ఇలా ఎన్నో పుక్కిడి పురాణాలున్నాయి. సో, అందులో ఎంతవరకు నిజం కూడా మనకి క్లారిటీగా తెలీదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో మీకు షేర్ చేస్తున్నా అండి. ఇక్కడ స్వామిని గనుక మనం ధ్యానిస్తే సర్పజాతుల నుంచి మోక్షం కలుగుతుంది. అలాగే సర్ప వ్యాధుల నుంచి కాలసర్ప దోషాల నుంచి కూడా మనకి మోక్షం కలుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఎలా ఏర్పడిందంటే పూర్వం మనకి ఈ యొక్క దారుకావనంలో ద దా ధారకుడు అలాగే దారుక అని భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారనమాట అండి. వారిద్దరు కూడా పార్వతీదేవి ఒక వరప్రభావం వల్ల ఎంతో మంది ఋషులు యాగాలు చేస్తూ ఉంటే, ఆ ఋషులు చేసే యాగాల్లో రక్తం పోసేయడం, అలాగే వాళ్ళ యాగాల్ని ధ్వంసం చేయడానికి ఎన్నో మద్య మాంసాలన్నీ అందులో వేయడం జరిగిందనమాట. అలాగే ఎంతోమంది ఋషుల్ని చాలా కిరాతకంగా చంపడం జరిగింది. సో, ఇవన్నీ చూడలేక ఋషుల్లో ఉన్న ఒకానొక భక్తురాలైన సుప్రియ అనే ఒక భక్తురాలిని పరమేశ్వరుడు అనుగ్రహించి గురించి ఆమె పంచాక్షరి మంత్రాన్ని తీసుకొని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేదనమాట. ఆ పంచాక్షరి మంత్రాన్ని పరమేశ్వరుడు మెచ్చి ఇక్కడ నాగేశ్వర లింగంగా ఉన్నారని చెప్పేసి ఒక పురాణం ప్రకారంగా తెలుస్తుంది. అలాగే ఇలా మనకి ఇంకొకటి నాగలోకం నుంచి సాక్షాత్ నాగకన్యలో వచ్చి ఇక్కడ స్వామిని పూజిస్తారని చెప్పేసి, ఇప్పటికే నైట్ టైమ్ స్వామి వారిని పూజిస్తారని ఇలా ఎన్నో పురాణాలు మనకి ఈ ఆలయం గురించి దాగున్నాయన్నమాట అండి. సో, ఇలా కనుక మనం జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే, అలాగే దీంతో పాటు ద్వాపర యుగంలో కూడా పాండవులు వనవాసం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క దారుకావనంలో ఉన్న స్వామిని దర్శించుకున్నారని ఇలా ఎన్నో పురాణాలు దాగున్నాయన్నమాట అండి. సో, ఈ జ్యోతిర్లింగాల గురించి ఒక్కొక్క బుక్స్‌లో, ఒక్కొక్క హిస్టరీలో, ఒక్కొక్క వెబ్‌సైట్స్‌లో ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఏది మనకి మంచిదో, ఏది మనకి ఈజీగా అర్థమవుతుందో ఫిల్టర్ చేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తీక్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.